జాగృతి అధ్యక్షురాలు కవితకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ సాయంతో కేసీఆర్ ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ నాశనం చేశారు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే కవిత చిట్టా మొత్తం విప్పుతానని హెచ్చరించారు. అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? నిష్టం వచ్చిన మాట్లాడడానికి, నిష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కాబట్టే సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నాడు కాలుమ గుంజుకుంటుంటే మంచిదాని కాబట్టే పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని పంపించారు.